ఇప్పుడు అప్రస్తుతం, అవసరం లేదు. ఓ చిన్న మాటగా చెప్పాను. నా బ్యాక్గ్రౌండ్ హిందూ ఫ్యామిలీ. మేము 12 మందిని, నేను 12వ వాడిని. అందరూ వెళ్ళారు, నేను ఒక్కడే ఉన్నాను. అదే తర్వాత 1982లో నేను గోవాకు వచ్చాను. అక్కడే స్థిరపడ్డాను. 5 మంది పిల్లలు, 2 ప్రభు దగ్గరికి వెళ్ళారు, 3 ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకరు ఇక్కడ ప్రార్థన చేసిన సోదరులు. మా జ్యేష్ఠ కుమారుడు సుభాష్ హోమియోపతి డాక్టర్. ఇంకొక అతను ఆయన ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు ట్రైనర్గా. ఆయన వివాహం కొరకు ఇక్కడ వచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థించండి. మరి ఒక విశేషమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, మాకొక డైనమిక్ అండ్ డైనమేట్ సేవకులు శంకర్ కుమార్ గారు దాదాపు సంవత్సరం పైగా గోవాలో ఉంటూ మాతో పాటు కలిసి సంఘానికి అవసరమైన సేవలు అందిస్తూ మాకు మరింతగా ఆత్మీయ బలాన్ని అందిస్తూ ఉన్నారు. మా బలహీనతలు చెప్పుకోవటంలో ఇబ్బంది ఏం లేదు. చెప్పుకున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. మీరందరూ చాలా షార్ప్గా టైంకి కూడుకుంటున్నారు, అలాగే కూడిరండి. కానీ మా దగ్గర ఆ టైం పాటించేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఏదేమైనా క్రీస్తునందు విమోచించబడినటువంటి పరిశుద్ధుల మధ్యన ఆరాధించటం, తండ్రి అయిన దేవుని ఆయన కుమారుడు క్రీస్తు నామములో ఆరాధించటం ఎంత ధన్యకరమైనటువంటి స్థితి. చక్కటి భావయుక్తమైనటువంటి కీర్తనలను పాడి యవనస్తులు, మంచి స్వరాలు ఉన్నాయి వారికి. చాలా ఆనందించాను. ప్రతి అక్షరం, ప్రతి పదం కూడా వాక్యానుసారమైనటువంటి విధానాల్లో కంపోజ్ చేశారు రచయితలు. వారెవరో తెలియదు, కానీ వారికి నా ధన్యవాదాలు. నేను నా ప్రయత్నంగా నేను ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పటి నుంచి కూడా 1970వ సంవత్సరం నుండి కూడా నాకు పాటలు వ్రాయడం ఒక చిన్న అలవాటు. అలా వ్రాసుకుంటూ దాదాపుగా 500 పాటలు పైగా వ్రాశాను. మా ప్రాంతీయ సంఘంలో ఇంకా ఆయా ప్రాంతాల్లో తెలిసిన వారికి ఈ పుస్తకాలు అందజేస్తూ ఉన్నాం. సో దీని యొక్క టైటిల్ భూలోకమందు ఏలు క్రొత్త పాటలు. ఆల్రెడీ వారు చెప్పారు. సోదరులు జాషువా గారు, కేబీబీ చంద్రపాల్ గారు, ఇక రాజమండ్రి నుండి కొందరు నాతో పాటు ట్రైనింగ్ అయినటువంటి సోదరులు ఉన్నారు. బెంగళూరులో జాకబ్ గారు కూడా. ఇది నన్ను గురించి, నా బైబిల్ ట్రైనింగ్ని గురించి, గోవాలో ఉన్నటువంటి స్థానిక సంఘం ఈరోజు అక్కడ ఇదే ఇంచుమించు 10-10:30 మధ్యలో వారు కూడుకుంటారు. అక్కడ 120 మంది సభ్యులు ఉంటారు. రెగ్యులర్ అటెండెన్స్ 70-80 మంది ఉంటారు. తప్పిపోయిన వారిని సాయంకాలం మరి ఒక చిన్న ఆరాధనతో ఉత్సాహపరుస్తూ ముందుకు సేవను కొనసాగిస్తూ ఉంటాం. మధ్యలో హోమ్ బైబిల్ క్లాసెస్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. శంకర్ కుమార్ గారు వచ్చినప్పటి నుంచి వారు కూడా ఫోకస్ ఎక్కువ పెట్టి ప్రాంతీయ సంఘ అభివృద్ధి కొరకు దోహదపడుతూ ఉన్నారు. వారికి నిజంగా వారిని నేను కుమారుడా అంటాను, బాబు అంటాను. సో మాతో కలిసిపోయారు ఆయన. ఆ విధంగా వారి నుండి ఇక్కడికి రావటం, వారు మాకు చెప్పిన దానికంటే మరి అధికంగా వారి కుటుంబం మా పట్ల ఎంతో ప్రేమను చూపిస్తుంది. మేము విశాఖలో కాలు పెట్టిన దినం మొదలుకొని నిన్నటి దినం నుండి ఇప్పటి వరకు, మరి మేము రైలు ఎక్కేంత వరకు కూడా మమ్మల్ని వదలకుండా వారు చూపే క్రీస్తునందుల ప్రేమ మా హృదయాల్లో భద్రం చేసుకుంటా ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ. ఇక వాక్యంలోనికి వెళ్ళిపోబోయే ముందు, అయ్యా మరి మీరు ఏదైనా ఓ పాట పాడి వినిపిస్తారంటే చాలా ఉన్నాయి. సో మచ్చునకు ఓ పాట నేను ఆరాధనకు సంబంధించింది పాడుతాను. ఓ చిన్న పాట. ఇందులో 218 పాటలు ప్రింట్ అయినాయి, తక్కినవి ఇంకా ప్రింట్ కాలేదు. కృపా సత్య సంపూర్ణ.
కృప సత్య సంపూర్ణ అద్వితీయ దేవ, కృప వెంబడి కృప నిచ్చు తండ్రి దేవా, కృప సత్య సంపూర్ణ అద్వితీయ దేవ, కృప వెంబడి కృప నిచ్చు తండ్రి దేవా, కృప సత్య సంపూర్ణ. అబ్రహాము నీలలో పిలిచావు నీవు, అనుసరించని అతడు దీవించినావు. అబ్రహాము నీలలో పిలిచావు నీవు, అనుసరించని అతడు దీవించినావు. యేసాకు యాకోబులను నేర్చినావు, యేసాకు యాకోబులను నేర్చినావు. ఇశ్రాయేలుకు దేవుడవయ్యావు, ఇశ్రాయేలుకు దేవుడవయ్యావు, కృప సత్య సంపూర్ణ. మోషేకు నీవు తోడుండినావు, మేలైన ధర్మ శాస్త్రమిచ్చినావు. మోషేకు నీవు తోడుండినావు, మేలైన ధర్మ శాస్త్రమిచ్చినావు. యుద్ధాలు చేసిన యుద్ధపు శూరుడా, యుద్ధాలు చేసిన యుద్ధపు శూరుడా, బుద్ధులు నేర్పిన బహు మంచి ప్రియుడా, బుద్ధులు నేర్పిన బహు మంచి ప్రియుడా, కృప సత్య సంపూర్ణ. నీ ప్రియ పుత్రుని బలి చేసినావు, నీ ప్రేమనంతో కనుపరచినావు. నీ ప్రియ పుత్రుని బలి చేసినావు, నీ ప్రేమనంతో కనుపరచినావు. నీ సత్యవాక్యము మాకిచ్చినావు, నీ సత్యవాక్యము మాకిచ్చినావు. నీ నిత్య మార్గము చూపించినావు, నీ నిత్య మార్గము చూపించినావు. కృప సత్య సంపూర్ణ అద్వితీయ దేవ, కృప వెంబడే కృప నిచ్చు తండ్రి దేవ, కృప సత్య సంపూర్ణ. వెల్, విశాఖపట్నం రాబోయే ముందు 2 రోజుల ముందు జలుబు పట్టిందమ్మా. స్వరం కొంచెం అన్బ్యాలెన్స్గా ఉంది. నేనేం పెద్ద గాయకుండేం కాదు, నాకు వచ్చినంతలో పాడుతూ ఉంటాను. తర్వాత నా వయసు 71 సంవత్సరం కంప్లీట్ అయింది. రానున్న నవంబర్కి 72 పూర్తవుతాయి. దేవుని యొక్క కృపలో ఇంతవరకు ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా మీలాంటి అనేక ప్రియుల ప్రార్థన వల్ల ఆరోగ్యంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను. ఇక వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఎంతోమంది దిగ్గజాలైనటువంటి
వర్తమానికుల ద్వారా చక్కటి ప్రసంగాలు మీరు వినే ఉంటారు. నా వంతు ప్రయత్నంగా ఒక చిన్న వర్తమానాన్ని మీకు సిద్ధం చేసుకొని ఉన్నాను. దానికి ముందు ఒక చిన్న ఉదాహరణతో మనం ఈ పాఠాన్ని ప్రారంభించుకుందాం. పూర్వకాలపు తరాల్లో, రాజులు పరిపాలించే కాలాల్లో ఆయా రాజులు వారి యొక్క సంపదను ఒక దేశం నుంచి ఒక దేశానికి తీసుకుని వెళ్ళే కార్యక్రమంలో మంది, మార్బలం, సైనిక సిబ్బంది వారి మధ్యన వారికి ఉన్నటువంటి ఆ ఖజానా సొత్తు, ధన సంపద, ఆ ట్రెజర్, దాన్ని సురక్షితంగా మరొక చోటికి చేరవేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఆ కాలంలో బందిపోటు దొంగలు కావచ్చు, దారి దోపిడీగాళ్ళు కావచ్చు, అనేక విధాలుగా వారు ఆ సొమ్మును క్షేమంగా చేర్చలేక మధ్యలో వారి చేత కొల్లగొట్టబడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది వాస్తవమే. దేవుడు ప్రతి క్రైస్తవునికి తరగనటువంటి సంపద వాని యొక్క మంటి ఘటములో పెట్టి ఉన్నాడు. మంటి ఘటము అనగా ఈ దేహం నాయన, కుండని కూడా భావం. అయ్యా, ఈ దేహంలో ఏం ఐశ్వర్యం ఉంటుంది? ఏం లేదు కదా. రోజుకి 2 సార్లు లేదా కనీసం ఓసారి స్నానం చేస్తాం, శుభ్రంగా ఉంటాం. ఎక్కడ సంపద ఉంది? జబ్బులు, రోగాలు, టెన్షన్స్, రకరకాలుగా ఏముంది సంపద? మీరు అడగవచ్చు. కానీ సంపద అంటూ ఉంది అని వాక్యం మాత్రం బోధిస్తూ ఉంది. ద ట్రెజర్ ఇన్ ఎర్తన్ వెజల్స్, మంటి ఘటములలో మహిమైశ్వర్యము. మంటి ఘటములలో మహిమైశ్వర్యం. దీన్ని మనము తెలుసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము ఒకే వచనం చదవండి. 7వ వచనం. ఎవరైనా ఓ సోదరులు ఎవరైనా చదివే విషయంలో సహాయం చేయండి అయ్యా. ఆహా, దేవునిదై ఉన్నట్లు మంటి ఘటంలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చాలు నాన్న. మీరందరూ ఓ క్రమంగా బైబిల్ని చదువుతూ ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. ఏ పుస్తకానికి ఆ పుస్తకం యొక్క ప్రత్యేకత ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అయితే సంఘంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ ముగిస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో క్రైస్తవుని యొక్క చిహ్నములు, గుర్తులు. ఒక క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా వానికి ఉన్నటువంటి గుర్తులు ఎట్టివి? అసలు ఆ గుర్తులు కలిగి ఉన్నాడా? ఆ గుర్తులు ఎరిగి ఉన్నాడా? ఆ గుర్తులు ఎరిగి ఉంటే వాటిని ఎలా ఉపయోగిస్తూ ఉన్నాడు? ద ఇండికేషన్స్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఒక నిజ క్రైస్తవుని యొక్క చిహ్నములు ఎట్టివి? అట్టి వాటిని గురించి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నదా? ఈ పత్రికలు మనకు దాదాపుగా ప్రతి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి 4వ అధ్యాయాన్ని పూర్తిగా మీ తీరిక సమయాల్లో చదువుకోండి. దానికి ముందు 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మోషే కాలములో ఉన్న పాత నిబంధన గ్రంథం అది ఎలా తీసివేయబడింది, దాని స్థానంలో ఎలా దానికంటే అతి శ్రేష్టమైనటువంటి క్రొత్త నిబంధన ప్రభు యొక్క రక్తం ద్వారా స్థాపించబడిందో పౌలు యూదులతో తర్కిస్తాడు. కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు దాన్ని చాలా తేటగా వివరిస్తాడు. ఆ ముసుగు తీసివేయబడింది, అక్షర సంబంధమైనటువంటి మార్గం తొలగిపోయింది, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో మనం ఉన్నాం. ఇది క్రొత్త నిబంధన, ముసుగు లేనిదై ప్రభువును మనం ముఖాముఖిగా చూడగలుగుతూ ఉన్నాం.
ఆత్మ సంబంధమైన పరిచర్యని ఆయన 3వ అధ్యాయంలో చూపిస్తూ 4వ అధ్యాయంలో ఎంటర్ అయ్యాడు. నేను మీకు చెప్పాను, ఒక సంపదను ఓ చోటు నుంచి ఓ చోటుకు తీసుకుని వెళ్ళే సమయంలో అనేక అవాంతరాలు ఉంటాయి. దానికి ముందుగా వారు తగు జాగ్రత్తతో పోయినప్పటికీ ఆ సంపదను పోగొట్టుకునే ప్రమాదాలు కూడా, సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. 4వ అధ్యాయంలో మనం చదువుకున్న 7వ వచనంలో పౌలు ఆయనతో కూడా కలిసి సువార్తను ఆయా ప్రాంతాలకు తీసుకుని వెళ్ళే వారితో కలిపి మా అన్నాడు, ప్లోరల్. నేడు క్రైస్తవ్యము అనేక విధాలైనటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో నెట్టివేసే కార్పొరేటర్ల, పాస్టర్లనే హస్తాల్లో, వారి యొక్క కబంధ హస్తాల్లో అమాయకమైనటువంటి ప్రజలు బందీలు అవుతూ ఉన్నారు. ఎవరిని మనం తప్పుపట్టడం కాదు, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కేకలు, ఎక్కడికి వెళ్ళినా అరుపులు, ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ జలం అనే పేరుతో సామాన్యమైన ప్రజల్ని క్రింద తోయడాలు, తన్నడాలు, ఊపడాలు. అయ్యా, ఇక చెప్పనలవ కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యము ఉంది, సందేహమే లేదు. ఇటువంటి జనుల మధ్యన ప్రభు తన సంఘం, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, వారు నేర్చుకున్నటువంటి నియమం, క్రొత్త నిబంధన, దాన్ని ప్రారంభించినటువంటి వారు అపోస్తలులు, వారి యొక్క పరిచర్య, వారి నుంచి తర్బీదు నొందినటువంటి చక్కటి యువతరం, తరం వెంబడి తరం ప్రయాణించే ఈ సత్యమైనటువంటి ఆయుధాలు, దుర్నీతితో పోరాటం చేసే ఈ ఆయుధాలను మనకు ఆ తరం వారు అందించి వెళ్ళారు. అయ్యా, మీరు స్కూల్లో ఎప్పుడైనా ఓ చిన్న రాడ్డు లాంటిది తీసుకొని పరిగెడుతూ ఉంటారా? ఓ 10 మంది ఉంటారు లైన్గా. ఒక వ్యక్తి చివరి నుండి ఆరంభం నుంచే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. దాన్ని ఒకరికి అందిస్తాడు, దాన్ని ఇంకొకరికి అందిస్తారు. ఎవరి లైన్లో వాళ్ళు క్రమంగా ఉంటారు. వారందరి యొక్క ఉద్దేశం ఏ లైన్లో ఉన్న వాళ్ళు గెలవాలి. చివరకు ఆ దండ, ఆ కట్టె ఎవరికొకరికి అందించబడుతుంది. ఆ చివరగా ఉన్నవారు వారి యొక్క ఆ రేఖను సమీపించినప్పుడు విజేతలుగా ప్రకటించబడతారు. సత్యము మనకు తెలియజేయబడింది తరతరముల నుండి, ప్రవక్తల ద్వారా, అపొస్తలుల ద్వారా, ఆదిమకాలపు సంఘముల ద్వారా. కార్యాలన్నీ కూడా చాలా నిర్దిష్టంగా బైబిల్లో మనకు వ్రాయబడి ఇవ్వబడి ఉంది. అంటే ఈ తరానికి ఏ ఇబ్బంది లేకుండా అదే సత్యము, అదే నామము, అదే రక్షణ మార్గము, ఒకే ప్రయాణం మనకు అందించబడింది. దీన్ని మనుషులు రకరకాలుగా సమస్యల్లో పడేశారు. ఇప్పటికి దీన్ని మనం తెలుసుకుందాం. ఈ ఐశ్వర్యం ఏంటి, ఈ మంటి ఘటాలు ఏంటి, దాన్ని ఎలా వారు ఉపయోగిస్తూ ఉన్నారు, లోకానికి వారు ఎలా తీసుకొని పోతూ ఉన్నారు. 4వ అధ్యాయంలో ఈ ఐశ్వర్యం, ఈ సంపద, క్రైస్తవుని యొక్క మంటి ఘటాల్లో దేవుడు ఉంచినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను గూర్చిన జ్ఞానము, వేరే ఏమీ కాదు. ఈ తీరిక సమయాల్లో ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకోండి 10 వరకు. జగదుత్పత్తికి ముందే దేవుని యొక్క అనాది కాల సంకల్పం ఏమిటో, నశించిన పాపాత్మలను తన కుమారుని యొక్క సారూప్యములోనికి తెచ్చుటకు ఆయన మదిలో ఉన్నటువంటి ఆ సంకల్పం ఏమిటో, క్రీస్తులాంటి కుమారుడిగా పాప మానవుణ్ణి ఆయన స్వీకరించగలిగే ఒక యోజన, ప్రణాళిక, దాన్ని ఆయన సిద్ధం చేసి కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తులో నెరవేర్చాడు. క్రైస్తవునిగా నాకు తెలుసు సువార్త అనగా ఏమి, ఆ సువార్తలో ఉన్న ఆశీర్వాదాలు ఎట్టివి, ఆ సువార్తకు లోబడకపోతే ఒకనికి కలిగే నష్టం ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలనో ఎలా ఉంటుందనేది సువార్తకు లోబడిన వారికి అందరికీ తెలుసు. సో అదొక ట్రెజర్. నీవు సువార్తను సరిగా ఎరిగి ఉంటే
అది మీ మనసులో, మీ హృదయములో ఒక సంపదలాగా నిక్షిప్తమై ఉంటుంది. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలి కాదమ్మా, లేకపోతే ప్రయోజనం లేదు. కనీసం ₹1 అన్నా ఇవ్వాలి. 10 కేజీలు బియ్యం ఉంటే 1 కేజీ అన్నా లేని వారికి ఇవ్వాలి. అల్మారా నిండా బట్టలు ఉంటే ఓ జత బట్టలు లేని వారికి ఇవ్వాలి. మరి సంపద దేవుడు మనకిచ్చింది ఎందుకంటే ఆత్మ సంబంధమైన రక్షణను గూర్చిన సంపూర్ణమైన జ్ఞానం. ఆయన ఆ సంపూర్ణమైన జ్ఞాన వివేచన మనకు కలుగునట్లు తన కుమారుని ద్వారా పర సంబంధమైన సకల ఆశీర్వాదములను మనకు అనుగ్రహించను. ఇవి ఈ లోకానికి లేవు. దేవునితో కుమారత్వము, పాప క్షమాపణ, క్రీస్తు లాంటి కుమారుడుగా, పరిశుద్ధాత్మ వరమును కలిగినటువంటి వాడుగా, ఇంకా అనేక పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను కలిగిన జనులుగా ఈ భూలోకంలో క్రీస్తునందున్న వారికి దేవుడు ఇచ్చాడు. అదొక గొప్ప సంపద. అదే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ సంపద ఈ మంటి గటాల్లో దేవుడు పెట్టాడు. ఈ బలం మాది కాదు. నీ ఒక ఇల్లు కట్టిన, ఓ 1,00,000 కంటే పైన జీతం సంపాదించిన, లేదా నీకు భౌతిక వనరులు ఎంత ఉన్నత స్థాయిగా ఉన్నా, ఎప్పుడూ నీ శక్తి, నీ సంపాద్యం, నీ బలము కానే కాదు మిత్రమా, సోదర. కేవలము దేవుని యొక్క కృప. పౌలు ఈ సువార్తలో ఉన్న ఆశీర్వాదాలు, అందులో ఉన్న గొప్ప సంపదలు అవి మాది కాదు. మా బలాధిక్యము దేవునిదే. తరచుగా ఈ కొరింథీ పత్రికలో మేము మనుషుల ఎదుట మా మెప్పుని మేము కోరుకునట లేదు, ఈ బలాధిక్యము మాది కాదు, మమ్ముని మేమే మెప్పించుకొనుట లేదు, మేము వంచనగా దేవుని వాక్యమును బోధించుట లేదు, దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. ఈ సంపదను మేము ఈ మంటి ఘటాల్లో నుంచి బయటకు లోకానికి తీసుకుని వెళ్ళుటే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. లోకాన్ని చూసి నిజమైన క్రైస్తవుడు ఒక భయంకరమైనటువంటి కేక వేయాలి, మోకరించి దేవుని సన్నిధిలో, దేవా, నేను నివసించినటువంటి లోకము ఇంకనూ పూర్తిగా మానవ ఆచారాలతో, అసత్యముతో, అనేక విధాలైనటువంటి విగ్రహ పూజలతో నింపబడి ఉన్నది. వారిని చూసి మన ప్రార్థనలో కనీసం 2 కన్నీటి బొట్టులు రాల్చి ఈ సంపదను వారికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. అంటే సంపద అంటూ ఒకటి ఉంది. సువార్తలో నశించు ఆత్మలకు అవసరమైన సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉండటమే ఆ సంపద. అది మంద కాదు. ఇప్పుడు 2వ అంశం, ఈ సంపదను కొల్లగొట్టే దొంగలు ఉన్నారు. అసలు చోటికి చేరకుండా ఆ దొంగలు ఎవరు? ఏదో ఒక శక్తి అడ్డుకుంటూ ఉంది. పౌలు 4వ అధ్యాయం 4 నుండి 5 వరకు ఈ విధంగా అంటాడు ఆయన, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి ఉన్నది. అది శక్తి. సాతాను ఆది నుండి దేవునికి విరోధి, దేవుని ధర్మమునకు విరోధి, దేవుని పిల్లలకు విరోధి. దేవుని పిల్లలను ఏడిపించుట, దేవునికి వ్యతిరేకముగా నడిపించుట, తద్వారా దేవునికి దుఃఖము కలుగజేయుట వాని యొక్క ప్రథమ కర్తవ్యం, ఫస్ట్ టార్గెట్. దేవుని డైరెక్ట్గా అపవాది ఎదుర్కోలేడు. దేవుని పిల్లల్ని ఎంతగా ఏడిపిస్తే అంతగా వానికి సంతోషం. అదే జరిగింది ఏదైనా తోటలో. ఈ యుద్ధం ముగిసిపోలేదు, ఆ యుద్ధం జరుగుతూనే ఉంది, ఆ యుద్ధం ఇంకనే ఉంది. ఈ యుద్ధం ముగిసేది ఎన్నడో, ఇది ముగియదమ్మా. ప్రభు అయిన క్రీస్తు వచ్చేంత వరకు ఈరోజు మన చేతుల్లో పెట్టబడి ఉన్నటువంటి అపారమైన సువార్త ప్రకటన, అందులో ఉన్న ఆశీర్వాదాలు అనే సంపద అపవాది కొల్లగొట్టుటకు, దాన్ని తప్పుదారి, రాంగ్ ట్రాక్, సైడ్ ట్రాక్ మళ్లించుటకు ఘోరమైన యాక్సిడెంట్లు
జరుగుతూ ఉంటాయి. ఒక రైలు సరైన ట్రాక్ మీద పోకుండా ఇంకొక వైపు వెళ్ళిందంటే చూస్తూ ఉంటాం. మనం సువార్త ప్రకటన మన చేతుల్లో స్వచ్ఛమైన సువార్త క్రీస్తుని కూర్చున్నటువంటి నశించు ఆత్మలకు మనకు అప్పగించబడినటువంటి సువార్తను మనం తప్పుదారిన డబ్బు కోసం కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రతిష్టల కోసం కావచ్చు, దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించినప్పుడు సరైనటువంటి గమ్యస్థానం ఈ సంపద చేరదు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అపవాది గురుడితనం కలుగు చేస్తున్నాడు. అంటే పౌలు దగ్గర ఆయన మంటి ఘటాల్లో ఉన్న ఈ సంపద సరైన చోటుకు చేరకుండా అడ్డగించే శక్తి ఏంటి? అపవాది. వానికి యుగ సంబంధమైన దేవత, అంధకార సంబంధమైన నాయకుడు, పలు రకాలుగా మోసగాడు, పలు రకాలుగా పేర్లు వానికి ఉన్నాయి. అవునా? సందేహమే లేదు. సువార్త సంపద ఈ మంటి ఘటాల్లో దేవుడు పెట్టి ఉన్నాడు. దీన్ని మనం ఇందులో నుంచే మోసుకొని పోవాలి. ఈ దేహమే మాయగా మరొక చోటికి ప్రయాణం చేయలేదు. గోవా నుండి మేము వచ్చామంటే మాకు ఒక ప్రయాణం ఉంది. అది ఏ మార్గంలో అయినా ప్రయాణం చేయవాలని. అద్భుతాల కాలంలో మనం లేం, అవన్నీ గతించిపోయాయి. ఆ చరిత్ర అంతా మనం చదువుకుంటూ ఉన్నాం. సో దేవుడు ఈ మంటి ఘటాల్లో మహిమైశ్వర్యాన్ని ఉంచి దీన్ని నీవు తీసుకుని వెళ్ళి లోకానికి పో. శక్తి ఒకడు అడ్డుకుంటూ ఉన్నాడు. అడ్డుకుంటూ ఉన్నప్పటికీ మనకు ఎలాగైతే అందించబడిందో, ఎలాగైతే దాన్ని ప్రకటించమని చెప్పాడో అలాగే మనం పోవాలి, అంతే. మరి దీన్ని ఎలా మనం కాపాడుకోవాలి? వాళ్ళు పడినటువంటి ఆ కష్టం చూడండి. మంటి ఘటాల్లో ఐశ్వర్యం ఉంది, మాకు కలదు. 8 నుంచే చదవండి బాబు, 8 నుండి 4వ అధ్యాయము 8, 2వ కొరింథీ మన మూల వాక్యం అది. ఎటు పోయినను కాము కాము యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ 12 వరకు చదవండి బాబు. యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడతాము. చాలు నాయన. కావున మాలో మరణమును ద రిజల్ట్. ఈ సంపద మేము తీసుకొని వెళుతూ ఉంటే ఎటు వెళ్ళినా శ్రమలు, ఇరికించబడుతూ ఉన్నాం. అయినా మాకు ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏంటో? క్రీస్తు మార్గమే. ఒక్కొక్కసారి వారు సువార్తను తీసుకుని వెళ్ళే సమయంలో పారిపోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో పారిపోవడం అనేది కూడా ఓ గొప్ప విజయానికి సంకేతం. ప్రియులారా, బహుశా మీరు ఈ పదం కొత్తగా వినుంటారేమో, నాకైతే తెలియదు. ఈయనంటే ఈయన పారిపోమంటున్నాడు. పారిపోవడం కూడా విజయం ఎలా అవుతుంది? ఎస్, యోసేపు తన వస్త్రమును ఆ పొతీఫరు భార్య దగ్గర వదిలి ఫ్రీ అవి పారిపోయాడు. ఒకవేళ పారిపోకుండా అక్కడే ఉండినచో చరిత్ర మరి ఒక విధంగా ఉంది. యోసేపుని మరి ఒక విధంగా మనం చదువుకొని ఉంది. ఎస్, ప్రభు అయిన క్రీస్తు ఆయన సమయం రాకమునిపే యూదులు ఆయనను సంహరింపగోరినాను. యేసు దాగియుండెను. యేసు తప్పించుకుని పోయాను. యేసు తరుమబడెను. ఆయన సమయం కొరకు ఆయన పని చేశాడు. ఆయన దేవుని కుమారుడు కదా. ఆ సమయానికి ముందే నేను వారిని ఏదో చేస్తాననుకుంటే ఆయన చేయగలడు. దేవుడు అనుమతిస్తాడు. ఎస్, కానీ దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. ఆయన సమయంలోనే సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయాలి. ఆ సిలువ సందేశం ఒకటి ఇవ్వాలి. సమస్త పాప మానవులు దుర్నీతి నుంచి విమోచించబడి నీతితో భక్తితో బ్రతుక నిర్దేశించాలనే సిలువ యొక్క సందేశం ఆయన సిలువ మరణానంతరం లోకానికి తేటగా దేవుడు అందించాడు. ఇది ఒక సంపదగా పౌలు మర్త్యమైనటువంటి
ఆ దేహంలో ఆయన మోసుకుని పోతూ ఉన్నప్పుడు అపవాది అనేక విధాలుగా తప్పు బోధల ద్వారా, యూదుల ద్వారా, ఆయా ప్రాంతాల్లో ఉన్న ద్వారా అడ్డుకుంటూ ఉన్నాడు, ఇరికిస్తూ ఉన్నాడు. శ్రమలు, హింసలు, యేసు యొక్క మరణానుభవాన్ని ఈ దేహంలో మేము మోసుకొని పోతూ ఉన్నాం. ఈ సంపద ఎలాగైనా చేరాలి లోకానికి. మరణం యొక్క అనుభవం, ఆ మరణం యొక్క అనుభవం ఎలా ఉంటుందో, ఓ యాక్సిడెంట్ అయ్యి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఆ అనుభవం రావాలంటే నాకు అటువంటి పరిస్థితి కావాలి. ఓ వ్యక్తి విషం తాగి చనిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రాణాలు వదిలే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ పరిస్థితి, ఆ అనుభవం రావాలంటే అదే పరిస్థితి నాకు రావాలి. యేసుప్రభు యొక్క శిలువ మరణము ఆ అనుభవంలోనికి రావాలి అని అంటే క్రైస్తవుడు సువార్తను తీసుకుని వెళ్ళి శ్రమలు ఎదుర్కోవాలని తప్పదు. దట్స్ ఇట్. మనం శ్రమల కొరకే నియమింపబడితే, మీరు 2వ దశలోని 1వ దశలోనికే పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 4 వరకు ఉంటుంది. అయ్యా, క్రిస్టియానిటీ ఈజ్ ఫర్ ట్రయల్స్, ట్రావెల్ త్రూ జర్నీ. అది లేకపోతే నీ విశ్వాసం యొక్క శ్రేష్టత, నాణ్యత, నైపుణ్యత ఏమీ లేదు. ఎప్పుడు హ్యాపీగా, హాయిగా కడుపు నిండా తినడం, దేవుడి దీవెనలు ఇచ్చేశాడు, దేవుడు నాకు అది ఇచ్చేశాడు, దేవుడు నాకు ఇది ఇచ్చేశాడు. నేను ఎవరికైనా క్రొత్తగా సువార్తను బోధించే సమయంలో వారు ఎవరైనా కానీ ప్రేమతో మాట్లాడుతాను. వారికి వారి సెంటిమెంట్ ప్రకారం మాట్లాడతారు. అయ్యా, నాకు గత కొంతకాలంగా ఈ పరిస్థితి ఉంది, మీరు ప్రార్థన చేస్తే బాగవుతుందని నేను వచ్చాను. మీరు రాకని నేను అభినందిస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేస్తాను, మీ సమస్యను గూర్చి అడుక్కుంటాను, వేడుకుంటాను హృదయపూర్వకంగా. ఒకవేళ మీకున్న రోగం పాదనుకోండి, యేసు ప్రభువు నమ్ముకోవా? నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, నమ్ముకున్నాను. ఒక చిన్న అనుభవం చెప్తాను నాయన. గోవాలో ఒక దగ్గరికి వెళ్ళాను, వారు ప్యూర్ హిందూ ఫ్యామిలీ. పాపం నన్ను పిలిచాడు, ఒక అతను నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆయన డెనామినేషన్ వ్యక్తి. సరే చూద్దాం. నేను అక్కడికి వెళ్ళగానే చెంబులో నీళ్లు తెచ్చి కాళ్ళ మీద పోసి, కాళ్ళ మీద ఆయన అద్దుకోబోతూ ఉన్నాడు. నాయన బాబు ఆగు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటాయి, అవి దుమ్ము ధూళితో వచ్చాయి, ఇంట్లోకి కదా. ఎంత నివారించినా వినకుండా నీళ్లు పాదాల మీద పోసి ఆ నీళ్లు తలపైన చల్లుకుని లోపలికి తీసుకెళ్ళి కూర్చుండబెట్టారు. ఆ రోజు నేను చెప్పిన వాక్యం ఇంకా జ్ఞాపకం ఉంది. క్రీస్తుకు ఉన్న అధికారం సృష్టి మీద, ప్రకృతి మీద, దురాత్మల మీద, వ్యాధులు, రోగాల మీద, అన్నిటికీ మించి మరణం మీద ఆయనకున్న ప్రభుత్వం, అధికారం. వీటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు, దేవుని కుమారుడు. నీకున్న ఈ వ్యాధి పోయినా పోకపోయినా ఆయన నమ్ముకో, నీకు దొరకబోయే సంపద మాత్రం ఇది. ఇలా ఉంటుంది. నేను కూడా నీవలే మార్పు చెందినటువంటి వాడిని, క్రీస్తు కావాలి. వాళ్ళు కొంతకాలం బాగా ఉన్నారు. వాళ్ళు ఒకసారి నేను ఓ చోటుకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో రైలు ప్రయాణంలో ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాను. కన్సాలిం అని బైబిల్ స్టడీ ముగించుకొని సాయంకాలం 6 గంటలకు రైలు ఎక్కి వచ్చే సమయంలో వారు, వారి కోడలు, వారి కుటుంబ సభ్యులందరూ నామాలు ఉంచుకొని, చిన్న జెండాలు పెట్టుకొని, ఒళ్ళంతా ఏదో ఒక రకంగా వారు అలంకరించుకొని, నాకంటే మరి ఒక 20 కిలోమీటర్ల దూరం నుండి వారు అదే రైల్లో వస్తూ ఉన్నారు. అదే కంపార్ట్మెంట్లో నన్ను కూర్చోవడం జరిగింది. ఏం బాబు ఎక్కడికి? అదిగో అక్కడికి వెళ్ళాము స్వాముల వారి దగ్గరికి, ఆయన దగ్గర చాలా మహిమలు ఉన్నాయంట. సో వెళ్ళి ఏదో పూజలు చేసి వస్తున్నాం. అలా ఉంటుంది ఈ లోకం యొక్క తీరు. వారికి రోగాలు కావాలి, రోగాలు పోవాలి, సంపదలు కావాలి, వారు కోరిందల్లా కావాలి. కానీ వాక్యం మాత్రం అది కదరా, నీ పాపం పోవాలి. అందుకు నీవేం చేయాలి? నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ మరణానంతరం నీ గమ్యమేది? సువార్త ఏం బోధిస్తూ ఉంది? ఈ సత్యాన్ని లోకానికి తీసుకొని వెళ్ళి ఆటంకాలు లేకుండా బోధించగలిగితే ఏం జరుగుతుందో అపవాదికి తెలుసు. కనుకనే నేడు కూడా ఈ విగ్రహారాధన అనేది, మానవ ఆచారాలు అనేటివి
అనేక విధాలుగా పెరిగిపోతూనే ఉన్నాయి. పోయిన వారం వాస్కోడగామాలో హాస్పిటల్ పెరుగుతూ ఉన్నా. అయ్యా మీరు చూపించారు ఈ లైన్ అంతా హాస్పిటల్సేనాను. నేను మిరాజ్ సిటీకి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. అక్కడ కూడా ఒక స్ట్రీట్ మొత్తం హాస్పిటల్సే ఉన్నాయి. ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయంటే దాని అర్థమేమని ఆయన రోగులు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ జైళ్ళు ఉన్నాయనంటే దాని భావమేమి నేరస్తులు పెరుగుతున్నారు. ఆ జైళ్ళు కూడా అధునాతనమైనటువంటి కట్టడాలు లగ్జరీగా ఉంటాయట. అవేమిటో మరి మనకు తెలియడం లేదు. అయ్యా సీసీ కెమెరాలు పటిష్టంగా ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరంలో ఉన్న జైళ్ళ కంటే మరి కొన్ని జైళ్ళు అధికంగా మేము ఎవరు దానికి సంబంధించిన అధికారి సీఎం గారికి రిపోర్ట్ ఇస్తాడు. హెల్త్ మినిస్టర్ గారు ఈ విధంగా ఒక రిపోర్ట్ ఇస్తాడు. సార్ హాస్పిటల్ పెంచాం, చాలా హై క్వాలిటీతో నిర్మాణం జరిగింది అంటే జబ్బులు పెరుగుతున్నాయి, నేరస్తులు పెరుగుతున్నారు. ఇదే కదా జరుగుతున్నది. కానీ సామాన్యమైంది యేసు ప్రభువు చెప్పింది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మనుషులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానినే మీరు వారికి చేయండి. అప్పుడు ఇవన్నీ కూడా పటాపంచలు. ఎక్కడ ఏవేవి ఉండవు, న్యాయస్థానాలు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, రోగాలు ఉండవు. ఎప్పుడైతే మనిషిని మనిషిగా ప్రేమించగలిగే ఆత్మ సంబంధమైన క్వాలిటీలోకి, ఆ జ్ఞానంలోనికి మానవుడు పెరగగలుగుతాడు. ఇవన్నీ ఏవి ఉండవు అన్నాయన. మనకు ఒక సంపద ఉందమ్మా, సువార్త, అందులో ఉన్న ఆశీర్వాదాలు. మనకు ఒక దేహం ఉందా, ఇది మంటి ఘటమేనా, ఇందులో నుంచి మనం తీసుకుని వెళ్ళాలి. కొన్ని సమయాల్లో మనం పారిపోవడం అపజయం కాదు, కానీ తప్పించుకొని వెళ్ళి ఇంకొక చోటుకి వెళ్ళి మనకు అనుకూలమైన చోట సువార్తను చెప్పవచ్చు. తప్పించుకొని పోవట మరి ఒక గొప్ప విజయానికి కూడా ఒక గుర్తుగా ఉంటుంది, సంకేతంగా ఉంటుంది. చివరిగా ఒక చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను, ఇంకొక 5 నిమిషాలు. పౌలు అంటూ ఉన్నాడు, మేము క్రీస్తు యొక్క మరణ అనుభవాన్ని మోస్తూ ఉన్నాం మా శరీరములు. అంటే అంతగా వారు హింసించబడుతున్నారు, శ్రమల పాలవుతున్నారు. క్రీస్తు యొక్క మరణము యొక్క అనుభవం మా శరీరం ముందు మేము మోసుకుని పోతూ ఉన్నాం. సంపద అయితే ఉంది, ఒకవేళ శరీరం స్పాయిల్ అయితే ఆ సంపద పోలేదు. అయినా ఆయన తప్పించుకుంటూ ఉన్నాడు. మాకు ఉపాయం అయితే ఉంది, అపాయాలు ఉన్నాయి, ఉపాయం ఉంది. ఇరికించబడుతూ ఉన్నాం, తెలివిగా తప్పించుకుంటూ ఉన్నాం. శ్రమల ఎటుపోయినా వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ నీ సంతోషం ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా దినదినము వధకు సిద్ధమైన గొర్రెల వలె మరణానికి అప్పగించబడే ఈ మంటి ఘటాల్లో మా వైపు నుంచి వినువారికి జీవము ప్రత్యక్షమవుతూ ఉన్నది. అర్థమవుతుందా నాన్న? మరణానికే అప్పగించబడే మేము మా వైపు నుంచి వినువారికి జీవము వెళుతూ ఉంది. ఇట్స్ గోయింగ్ త్రూ అవర్ ప్రీచింగ్. కానీ మాకైతే మేము నశించిపోయేంతగా, మేమైతే నశించే స్థితిలో ఉన్నాం, మరణించే స్థితిలో ఉన్నాం. మా వైపు నుంచి వెళ్ళింది మాత్రమే వెళ్ళింది, జీవమైంది. జీవమైతే వినేవారికి వెళ్ళింది. అది ఆయన రీడ్ వన్స్ అగైన్, రేపు 12వ వచనం. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్నది. 2 ఆ స్ట్రెస్ లేకుండా సువార్థికుడు నాకు శ్రమలు వస్తే పర్వాలేదు, నేను సిద్ధంగా ఉన్నాను, ఈ దేహం పోతుందా పోని, నాలో నుంచి క్రీస్తుని కూర్చున్నటువంటి నిత్య జీవమును కూర్చున్న సందేశం పాస్ అయితే చాలు. ఎవరి చెవుల్లో పడితే చాలు, ఆ విత్తనం వేయాలి. వారిలో జీవము, మాలో మరణము, కార్యం సిద్ధిస్తూ ఉంది. అవునా? ఒక రెస్క్యూ టీంని చూడండి. మనం తరచుగా వింటూ ఉంటాం వార్తల్లో, జల ప్రవాహంలో కొట్టుకొని పోయేవారు, వారిని కాపాడే ప్రయత్నంలో కాపాడిన వ్యక్తి ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు. ప్రాణాలు పోగొట్టుకుంటూ కొందరిని కాపాడడం జరుగుతుంది. అగ్ని ప్రమాదాల్లో కూడా అంతే. నీవు రిస్క్ చేయందే రెస్క్యూ ఆపరేషన్ చేయలేవు నాయన.
మంటలు తగలబడుతూ ఉన్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. అట్లీస్ట్ కొందరినైనా రక్షించాలని ఆ టీం వెళ్ళి సాహసించి అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు దురదృష్టవశాత్తు వీళ్ళు చనిపోవడం జరుగుతుంది, కొందరినైనా కాపాడడం జరుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నటువంటి సందేశం. మీలో జీవమును మాలో మరణమును కార్యసిద్ధి, కార్యరూపం తెలుసు, పర్వాలేదు, ఎవరు మా పని మేము చేస్తున్నాం. కనుక సువార్త అది నాది కాదు, అప్పగించబడింది. ఎవరిది? దేవుని కుమారుడు క్రీస్తు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త నాకు అప్పగించబడింది, ఇట్ ఈస్ నాట్ మైన్. ఇంత తేటగా ప్రభు యొక్క సువార్త మన చేతుల్లో ఉంచితే అదేదో వారికి వంశపారపర్యంగా వచ్చినట్లుగా అపవాది అందులో కొంత కలిపి, కొంత చెరిపి, ఇంకా కొంత తీయని మాటలు, ఇంకా మరేదో ఒకరు ఒకటి చెబితే ఇంకొకరు దానికి మరింతగా కలిపి వాళ్ళకు వాళ్ళు మెప్పించుకునే అతి భయంకరమైనటువంటి పరిస్థితి. అది అప్పగించబడిన సువార్త. పౌలు కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో సువార్త నాకు అప్పగించబడింది, దాన్ని నేను మీకు ఇచ్చాను. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పటికీ నాకు అప్పగించబడింది, అది నేను మీకు అప్పగించబడ్డాను. తిమోతి దగ్గరకు వచ్చేసరికి 1 తిమోతి 6:20 నా కుమారుడా తిమోతి, నీకు అప్పగింపబడిన మాటలకు లక్ష్య పెట్టుము. అబద్ధమైన ఒట్టి మాటలు, ముసలము ముచ్చట్లు, వాటికి నీవు దూరము. నీకు అప్పగించబడింది, దాన్ని కాపాడుకో. దానిలో చాలా సంపద ఉంది, దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళాలి. ఈ ప్రయత్నంలో నీ ప్రాణం పోయినా పర్వాలేదు, నెవర్ మైండ్. వేరే వారికి జీవాన్ని ఇస్తూ ఉంది నీ సందేశం. ఆ సందేశం నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది. ఇది ఒక కార్యం, ఒక గొప్ప యాగం మనం చేయవలసింది. దాని కొరకే రోమా ప్రభుత్వం కాలంలో క్రైస్తవుల ఆదిమ కాలంలో హింసించబడ్డారు. చివరి ఉదాహరణ ఏంటంటే బైబిల్లో ఉన్నదే. మీరు ఎప్పుడైనా 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయము దానికి సంబంధించి 2వ వృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం ఇవి రెండు పూర్తిగా చదువుకోండి, మీకు సారాంశం తెలుస్తుంది విషయం. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు కాగా వారు విడిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు 7వ రాజుగా ఉన్న ఆహాబు, అలాగే మేబీ 4వ రాజు 5వ రాజు యెహోషాపాతు. యోధా రాజులందరూ మంచివారే దాదాపుగా, కొంతమంది 2-3 తప్పితే మినహాయిస్తే. ఇశ్రాయేలీయుల రాజులు ఏ ఒక్కరు కూడా వారిలో దేవునికి ఇష్టలైన రాజులుగా ప్రజలను నమ్మకంగా నడిపించిన వారుగా లేనే లేరు. ఏదేమైనా ఈ యెహోషాపాతు, ఈ అహాబు ఇద్దరు కూడా వియ్యమందుకున్నారు. అహాబు కుమార్తెల్ని తన కుమారులకు ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. ఇశ్రాయేలు దేశమునకు సంబంధించినటువంటి రామోద్గిలాద్ అనే ఒక పట్టణాన్ని సిరియా రాజు అయిన బెన్హదదు క్యాప్టివిటీలో ఉందన్నమాట. ఆయన పట్టేశాడు దాన్ని, చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఏమయ్యా మనం ఇప్పుడు వియ్యంకులం, దాని మీద మనం యుద్ధానికి పోతే నీవు వస్తావా? నా వారు నీ వారే, నా జనులు నీ జనులే, నా రథాలు నీ రథాలే, నా సైన్యము నీదే, చలో విల్ గో మేక్ ఏ వార్. సరే పోదాము కానీ, ఒకసారి ఆ వాక్యం చదువుతారా, పోదాము కానీ. యెహోషాపాతు అంటున్నాడు, స్వతహాగా యెహోషాపాతు చాలా దైవభక్తి కలిగిన వాడు, దావీదు యొక్క మార్గాన్ని క్షుణ్ణంగా అనుసరించినటువంటి గొప్ప ప్రార్థనాపరుడు. ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసి ఆయన దేశం కోసం, ప్రజల క్షేమం కోసం ధర్మశాస్త్రానుసారంగా నడిపించినటువంటి చక్కటి పరిపాలన దక్షత కలిగిన రాజు యెహోషాపాతు. చాలా భక్తిపరుడు, దావీదు వలె. ఇటువంటి రాజు తప్పిదం ఆయనతో వియ్యమందడం. సరే ఏదేమైనా యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్లే ముందు చదవండి 22వ అధ్యాయము, మేబీ 7వ వచనం, 1 రాజుల గ్రంథం. క్విక్ అయిపోయిందా, ఇంకొక 2 minutes. రాజు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామోద్గిలాదు మీదకి పోదునా పోకుండునా అని వారిని అడిగాడు. అందుకు యెహోవా దాని రాజైన నీ చేతికి అప్పగించుగాక కొండని వారు చెప్పారు. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాడు.
జస్ట్ నోట్ దిస్ స్క్రిప్చర్. ఈ లేఖనాన్ని మీరు కంఠత్ చేసుకోండి, నోట్ చేసుకోండి. రాజులు వారి దర్బార్లో కూర్చొని ఉన్నారు, పైన సింహాసనాధీష్ఠులై ఉన్నారు, చక్కగా అలంకరించబడి ఉన్నారు. అహాబు తరపున అబద్ధ ప్రవక్తలందరూ నీవు వెళ్ళు, జయమొందుతావు, దాన్ని నీకు అప్పగించబడుతుంది, అది ఆ పట్టణం మన వశం అవుతుంది, వెళ్ళు రాజా. యెహోషాపాతుకి ఎక్కడో ఒక చిన్న అనుమానం, అయ్యా యెహోవా ప్రవక్తలలో ఎవరైనాను ఒక్కడైనాను ఎక్కడ లేదా? అది నీవు ఎక్కడికి వెళ్ళినా ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో ప్రభు సంఘము ఎక్కడ ఉన్నది ఆరాధించడం. స్వచ్ఛమైన బోధ ఆత్మకు క్షేమాభివృద్ధి కలిగించేది, విశ్వాసానికి బలం చేకూర్చేది, పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క కుమారత్వాన్ని ఆస్వాదించే ఆ సహవాసం ఎక్కడ దొరుకుతుంది? యెహోషాపాతు అది అడిగాడు. యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఒకడు ఉన్నాడా? ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడూ నా గురించి మేలు చెప్పడు బాబు, వాడు కీడే చెప్తాడు, వాడి నోరే అంత. వాళ్ళు ఇంకా చరిత్ర అలా వెళుతుందయ్యా. అలా వెళ్ళినప్పుడు ఈ అయ్యగారులంతా ఏం చేస్తున్నారు? ఈ అబద్ధ ప్రవక్తలు సో ఆ మీకాయాని తీసుకొనరండి. చాలా సత్యమునకు సమర్పణ కలిగినటువంటి ప్రవక్త. కొద్ది వచనాల్లో ఆయన చరిత్ర అనుకుంది. దేవుడు ఏది సెలవిస్తే అదే చెప్తాడు. ఆయనే కాదు, ప్రవక్తలు ఎవరైనా దేవుని నుండి పంపబడిన వారు ఇదే యెహోవా వాక్కు, thus saith the Lord, ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదే యెహోవా వాక్కు. అది ప్రవక్తల యొక్క సందేశం. ఈ అబద్ధ ప్రవక్తలందరూ తల్లి నువ్వు వెళ్ళు, జయిస్తావు. అంతేకాదు ఇంకొక అబద్ధ ప్రవక్త 2 ఇనుప కొమ్ములు చేయించుకొని ఈ విధంగా నీవు సిరియా రాజును పొడిచి చంపుతావు. ఆయన ప్రాక్టికల్గా కూడా చేసి చూపించాడు. ఆ రాజుకు ఆ మనోధైర్యం పెరిగిపోతుంది. ఎవరు? ఆ దుష్టుడైనటువంటి అహాబు రాజుకి. యెహోషాపాతు మాత్రం అలాగే ఉన్నాడు మీకాయా కోసం. మీకాయా వచ్చినాడు, అబద్ధ ప్రవక్తలు ఆయన చుట్టూ చేరారు. హే బాబు, ప్రవక్తలందరూ రాజుగారికి అనుకూలంగా చెప్తున్నారమ్మా, నీవు కూడా నీ మాటను వారి మాటకి అనుకూలపరిచి చెప్పు సుమీ. ఎలా అపవాది ఎంత తంత్రగొట్టియో, ఎంత కంతిరిగాడో, ఎంత మోసగాడో, ఎంతటి చతురుడో, ఎటువంటి ఉరులు వేస్తాడో, ఏ విధంగానైనా సత్యము నుండి తప్పించుటకు. కానీ మీకాయా ఆయనకు బయలుపాటు చేసినటువంటి ఆ మాట మీదనే ఉన్నాడు. వచ్చేసాడు. వెళ్ళయ్యా, వెళ్ళు 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 వెళ్ళు, నువ్వు జయిస్తావు. వ్యంగ్యంగా అన్నాడు, వెటకారంగా అన్నాడు రాజుని. చూసావా యెహోషాపాతు, నేను నీకు చెప్పాను కదా, ఇతను ఎప్పుడూ అలాగే మాట్లాడుతూ ఉంటాడు. నా గురించి ఓ మాట, మంచి మాట చెప్పనే చెప్ప. సరే చెప్పానా? పరలోకమందు నేను దర్శనము చూస్తేనే యెహోవా నాకు చూపించాను. ఇది అబద్ధం కాదు. నేటి వరే అబద్ధ సాక్ష్యాలు ఏదో దర్శనాలు కలిగాయని చెప్పుకునేవాళ్ళు కాదు. సాక్షాత్తు బైబిల్లో పరిశుద్ధాత్మ జరిగింది, వ్రాసి ఇచ్చినటువంటి అక్షర సత్యం. చూశాను, దేవుడు ఉన్నాడు, సైన్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి దేవుని సన్నిధిలో. ఆయన అధికారం క్రింద అన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి. రామోద్గిలాదు గురించి వీళ్ళు చర్చించుకునే విషయాలు అక్కడ దేవుడు చూస్తూ ఉన్నాడు. సీసీ కెమెరాలు ఉన్నాయా లోకంలో? పోలీసులు ఇక్కడ కూర్చుంటారు. వారికి ఇప్పుడు డ్యూటీలో వారికే కాదు, అందరికీ కూడా ఈజీ అయిపోయినాయి. ఇక్కడ కూర్చుంటారమ్మా, ఓ బైక్ కానీ బండి కానీ ఏదో పోతూ ఉంటే నోట్ చేసి ఇంటికి లెటర్ వస్తూ ఉంటుంది, నువ్వు రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేసావు, డబ్బు కట్టు అని. కానీ వీటికంటే మించింది దేవుని యొక్క కనుదృష్టి ప్రతి చోట ఉంటుంది. మంచి వారిని, చెడ్డవారిని అందరినీ చూస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఈ రామోద్గిలాది మీదకు యుద్ధానికి పోయే ఈ చర్చ్ మొత్తము దేవుడు చూస్తూ ఇప్పుడు అహాబును ఎవరు రామోద్గిలాది మీదకి పోవుటకు ప్రేరేపిస్తారు? చిత్తము ప్రభువా, నన్ను పంపుదువా అని ఒక ఆత్మ దేవుని దగ్గర మొరపెట్టాను. నీవు ఎలా అతన్ని మోసగిస్తావు, ఎలా నీవు ప్రేరేపిస్తావు? ఏం లేదు ప్రభువా, అబద్ధమాడే ఆత్మగా ఆ ప్రవక్తలందరి నోళ్ళల్లో నేను పనిచేస్తాను. బలా వెళ్ళి జయమందు. దేవుడు దీవించేశాడు. ఎప్పుడూ ఇదే జరిగేది. మానవుడు సత్యమును నమ్మనట్లయితే దేవుడు వాని తుచ్చమైన అభిలాషలకు, అపవిత్రతకు, కాముకత్వానికి, చేయరాని
భ్రష్ట మనసుకు వాడిని దేవుడు అప్పగించేస్తూ ఉంటాడు. 3 విషయాలు కొన్ని వారాల క్రితం నేను చెప్పాను ఒకసారి. సత్యాన్ని ఒకడు నమ్మనట్లయితే దేవుడు 3 విషయాలకి మానవుని అప్పగించేస్తాడు. తుచ్చమైన అభిలాషలు, అపవిత్రత, భ్రష్ట మనసు. దేవుడే అప్పగించేస్తాడు. ఎందుకంటే వానికి ఆల్రెడీ ప్రకటించబడింది. ప్రకటించబడకుండా ఆయన ఏం చేయలేదు. ఒకవేళ అలా చేస్తే ఆయన వైపు నుంచి ఆయన మీద మనం ఏం దేవా నీవు నాకు ఏ హెచ్చరిక చేయకనే ఇలా చేసావు అన్నట్టు ఆయన ఎప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ సందేశం మేకా చెప్పారు. అక్కడ ఈ అబద్ధ ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మను దేవుడు ఉంచి ఉన్నాడు. కనుకనే వారందరూ చెప్పేది నీవు నమ్ముతూ ఉన్నావు రాజా. ఏమయ్యా యెహోషాపాతు, విన్నావు కదా? వీణ్ణి చెరసాలలో వేయండి, నేను వచ్చే వరకు కఠినమైన ఆహారాన్ని ఉంచాను. నీవు వస్తావా? ఒకవేళ నీవు క్షేమముగా తిరిగి వచ్చినచో యెహోవా నా ద్వారా పలకలేదు. సత్యం చెప్పేవాడు అలాగే ఉంటాడు. మెడ ఎత్తుకొని, తల ఎత్తుకొని, బాడీ లాంగ్వేజ్